హలో అండి. నేను డాక్టర్ సంధ్య దీపిక ఉడగంటి, కన్సల్టెంట్ వెటరనరీ ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో, ఈరోజు నేను మీతో ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఫెయిల్యూర్‌కి ఏంటేంటి కారణాలుంటాయి? సో, చాలామంది పేషెంట్స్ మా దగ్గర అడుగుతారు. మేడం అంతా బాగుందన్నారు కదా! ఎందుకు రాలేదు? ప్రెగ్నెన్సీ ఐయుఐ చేసుకున్నాము. ఎందుకు రాలేదు? అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో, నేను వన్ బై వన్ ఐయుఐ ఫెయిల్యూర్ యొక్క కారణాలు చెప్తాను. సో, నార్మల్‌గా అన్నీ బాగుంటేనే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 10-15% 10-15% అంటాం. ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా కూడా ఐయుఐ సక్సెస్ రేటు అంతే ఉంటుంది. సో, ఐయుఐ ఫెయిల్ అవ్వడానికి కారణాల్లో మేల్ ఫ్యాక్టర్‌లో కారణాలేముంటాయి? ఫీమేల్ ఫ్యాక్టర్‌లో కారణాలేముంటాయి? సో, ఇవి మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఫీమేల్ ఫ్యాక్టర్‌కొద్దాం. సో, మనం నార్మల్‌గా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి ఫాలికల్ గ్రో అవుతుండడం చూస్తాం. అందులోపల ఎగ్ అనేది ఉంటుంది. దాని క్వాలిటీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఐయుఐఏ కాదు, oocyte క్వాలిటీలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్, న్యాచురల్ కన్సెప్షన్ సక్సెస్ రేట్ ఏదైనా తక్కువే ఉంటుంది. సో, రెండోది ట్యూబ్స్, ఫెల్లోపియన్ ట్యూబ్స్. నార్మల్‌గా ట్యూబ్ టెస్ట్ నార్మల్‌గా ఉంటేనే ఐయుఐకి వెళ్తాము. కానీ ట్యూబ్ ఓపెన్‌గా ఉన్నాయో లేదో తెలుస్తుంది, కానీ లోపల ట్యూబ్‌లో సీలియరీ మోటిలిటీ ఎలా ఉంది అనేది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్‌లో తెలీదు. అది ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ అనేది ఫర్టిలైజేషన్ డిఫెక్ట్. అంటే ఈ ఎగ్ వెళ్ళి స్పర్మ్‌తో కలవలేకపోవడం. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎగ్ షెల్ థిక్‌గా ఉండడము, లేకపోతే స్పర్మ్ యొక్క ప్రాబ్లమ్ ఉండడము. సో, దీనివల్ల ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో, దానివల్ల కూడా ఐయుఐ సక్సెస్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ గర్భాశయం యొక్క లైనింగ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం యొక్క క్వాలిటీ. ఇప్పుడు థిక్నెస్ తక్కువగా ఉన్నా, లేకపోతే థిక్నెస్ ఎక్కువగా ఉన్నా, ఎండోమెట్రియం ప్రాపర్‌గా రెడీ అవ్వకపోయినా ఆ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలాంటప్పుడు కూడా ఐయుఐ సక్సెస్ అవ్వదు. నెక్స్ట్ థింగ్ ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఈ ఐయుఐ తర్వాత సపోర్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అనమాట. అవి కూడా ప్రాపర్‌గా రైజ్ అవ్వకపోయినా ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అనేది వస్తుంది. అంటే ఐయుఐ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీని హోల్డ్ చేయడానికి ఎండోమెట్రియం యొక్క కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఈ ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ ఉన్నా కూడా ఐయుఐ అనేది సక్సెస్ అవ్వదు. సో, ఇప్పుడు నెక్స్ట్ స్పర్మ్ పారామీటర్స్ అంటే మేల్ ఫ్యాక్టర్. మేల్ ఫ్యాక్టర్‌లో స్పర్మ్ కౌంట్ తక్కువగా తక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే నంబర్ ఆఫ్ మొటైల్ స్పర్మ్స్ అనేది ఆటోమేటిక్‌గా తక్కువగా ఉంటుంది. సో, అప్పుడు కూడా ఐయుఐ సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్పర్మ్‌లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ డిఎఫ్ఐ అంటాం. అది ఎక్కువగా ఉన్నా కూడా ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే స్పర్మ్‌కి ఫర్టిలైజ్ చేసి బేబీని ఫార్మ్ చేసే పొటెన్షియల్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట డిఎఫ్ఐ ఎక్కువ ఉన్నప్పుడు. ఇంకొకటి యాజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ పెరుగుతున్నప్పుడు కూడా ఈ డిఎఫ్ఐ అనేది పెరుగుతుంది. సో, ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో, ఈ ఐయుఐ సక్సెస్ రేట్‌ని పెంచడానికి మనం ఏం చేయగలము అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో, కొన్ని ఫ్యాక్టర్స్‌ని మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కొన్ని ఫ్యాక్టర్స్‌ని ట్రై చేయలేము. సో, ఏ ఫ్యాక్టర్స్‌ని మనం ట్రై చేయొచ్చు అంటే విమెన్ ఏజ్ అనేది మనం మోడిఫై చేయలేము. అది ఎఫెక్ట్ చేస్తుంది ఐయుఐ సక్సెస్ రేట్‌ని. సో, దాన్ని మనం మోడిఫై చేయలేము. oocyte క్వాలిటీని మనం మోడిఫై చేయలేం. అది ఇన్‌హెరెంట్‌గా ఉంటుంది కాబట్టి మనం లిటిల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఏమన్నా యాంటాక్సిన్స్ అయ్యవచ్చు, కానీ oocyte క్వాలిటీని మనం మోడిఫై చేయలేము. నెక్స్ట్ ట్యూబ్స్‌లో ఇన్‌హెరెంట్‌గా ఉన్న ఆల్రెడీ డ్యామేజ్ అయిన ట్యూబ్స్‌ని కూడా మనం మోడిఫై చేయలేము. మనం మోడిఫై చేయగలిగే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ అన్నమాట. అందులో ఎక్కువ డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ అనే ఒక టెక్నిక్ వాడి ఐయుఐ చేస్తే వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో, ఈ మోడిఫైబుల్ ఫ్యాక్టర్ అయితే ఐయుఐలో దిస్ ఇస్ మైక్రోఫ్లూయిడిక్స్. సో, ఎండోమెట్రియల్ థిక్‌నెస్‌ని ఇంప్రూవ్ చేయడానికి అది కూడా కొంచెం మోడిఫైయబులే. సో, ఎండోమెట్రియల్ థిక్‌నెస్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం టాబ్లెట్స్, ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ అవి ఇచ్చి ఇంప్రూవ్ చేసి మనం ఐయుఐ సక్సెస్ రేట్‌ని పెంచొచ్చు. థర్డ్ థింగ్ ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్‌ని కూడా కరెక్ట్ చేయొచ్చు. అంటే బ్లడ్‌లో ప్రొజెస్ట్రాన్ న్యాచురల్‌గా పెరగకపోతే మనం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఇచ్చి కూడా మనం ఐయుఐ సక్సెస్ రేట్ అనేది పెంచవచ్చు. థాంక్ యూ అండి.